హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక్కడ పొద్దున్నే నా పూజ అయితే కంప్లీట్ అయిపోయిందండి. ఈరోజు కొంచెం ఎర్లీగానే కంప్లీట్ అయింది. బికాస్ మేము ఈరోజు మొత్తం ఫ్యామిలీ ట్రిప్‌గా హైదరాబాద్ వెళ్తూ ఉన్నామండి ఒక చిన్న పని మీద. ఇక్కడ పిల్లలు కూడా రెడీ అయిపోయి హాయ్ చెప్తూ ఉన్నారు కెమెరాకి. ఎక్కడికైనా ప్రయాణం అంటే నాకు వీలైనంత వరకు ఇలా పూజ చేసుకొని బయలుదేరడానికే ట్రై చేస్తాను మ్యాక్సిమం. ప్రసాదం అవన్నీ ఏం ప్రిపేర్ చేయలేదు. జస్ట్ కలకండ్ ఒక్కటి పెట్టాను దేవుడికి. ఇక్కడ మా ఇంట్లో ఫిష్ అక్వేరియం ఉందండి. దాంట్లో ఫిషెస్ ఉన్నాయి 2 అయితే పెద్దవి. దానికి ఫుడ్ ఏస్తూ ఉన్నాను. ఇవి మేము లేకపోయినా 1 వీక్ వరకు సర్వైవ్ అవుతాయండి. ఫుడ్ లేకపోయినా ఏం ప్రాబ్లం లేదు. ఇలా లైట్ ఆన్‌లోనే ఉంచుతాము. కట్ చేస్తే బ్యాగులన్నీ తీసుకొని కిందకొచ్చేసాము. మా అపార్ట్మెంట్ కిందకొచ్చేసి కార్‌లో లగేజ్ మొత్తం సర్దుతూ ఉన్నామండి. ఇక్కడ బ్యాగ్స్ అవంతా పెడుతూ ఉంటే మా బాబు చూసారా ఒక పిల్లో లాంటిది పట్టుకున్నాడు. బికాస్ నిద్రపోవడం కోసం పిల్లో రెడీ చేసుకుంటూ ఉన్నారు ఇద్దరు. అలా ఉండగానే ఫ్లైఓవర్ పైకి వచ్చేసామండి. ఎంత త్వరగా లేసినా లేటే అయ్యిందండి మేము బయలుదేరేసరికి. ఈరోజైతే లక్కీగా ట్రాఫిక్ లేదండి. అందుకే కొంచెం త్వరగా ఫ్లైఓవర్ ఎక్కేసి వచ్చేసాము. దారి పొడుగునా పిల్లలు ఏవో ఒకటి చెప్పడం, నేను మా వారు జోకులేసుకోవడం అలా సాగిపోతూ ఉంది. ఇక్కడ చూసారా ఫ్లైఓవర్ వచ్చేసామంటే ఇంక అసలు ట్రాఫిక్ ఏమీ ఉండదు. అరౌండ్ 10 కిలోమీటర్స్ వరకు ఇలా జస్ట్ మూవ్ అయిపోవడమే అండి. ఇక్కడ చూసారా లెఫ్ట్ సైడ్‌లో ఒక పెద్ద కంపెనీ ఉందండి ఎల్&టీ. దాని పక్కనే ఒక కొత్తగా స్టార్ట్ అయిన మాల్ ఒకటి ఉంది. చాలా పెద్ద కంపెనీ. అసలు చాలా బాగుంటుంది చూడడానికి కూడా. ఇక్కడ నుంచి పక్కనే మాల్ ఏషియా అనేది కొత్తగా ఓపెన్ చేశారు. ఇది కూడా చాలా పెద్ద మాల్ అండి. ఎవరైనా విజిట్ చేసి ఉంటే మాత్రం డెఫినెట్‌గా నాకు కమెంట్ చేయండి. చాలా బాగుంటుంది మాల్ లోపలంతా. ఇంకా చూడ్డానికేమో ఎండబడుతూ ఉన్న రోడ్ మాత్రం మొత్తం ఫాగీగానే ఉంది. ఈ ఫ్లైఓవర్ వచ్చేసి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్‌కి వెళ్ళే రూట్ అండి. ఇక్కడ నుంచి జస్ట్ 2 కిలోమీటర్స్‌లోనే ఎయిర్పోర్ట్ అనేది ఉంది. ఇక్కడ మా బాబు చూసారా హాయ్ చెప్తూ ఉన్నాడు. ఇక్కడ చూసారా నేను అంటూ ఉండగానే ఏరోప్లేన్ ల్యాండ్ అవుతూ ఉందండి. అదే క్యాప్చర్ చేశాను. చాలా నియర్ బై ఇక్కడ నుంచి. లొకేషన్ కూడా చాలా బాగుంటుంది. మొత్తం కోకోనట్ ట్రీస్ చాలా బాగుంటుంది. అంతలోనే మా పిల్లల ఆకలి అన్నారు హైవే మీదకి రాగానే. సో ఇక్కడ ఆపేసి టిఫిన్ చేస్తూ ఉన్నాము. నంది గ్రాండ్ అనే హోటల్ అది జస్ట్ 2 డేస్ ముందే ఓపెన్ చేశారంట. అక్కడ తింటూ ఉన్నాము. తినేసి ఇంకా కారెక్కి మా పాప అయితే పడుకుండిపోయింది. బాబు అలాగే ఉన్నాడు. తిను ఎప్పుడు ప్రయాణం అన్నా సరే నిద్రపోతూనే ఉంటుంది మ్యాక్సిమం టైము. ఇక్కడ నేను మా వారు మా పిల్లలే కాకుండా మా బావగారు వాళ్ళ ఫ్యామిలీ కూడా ఉన్నారండి. వాళ్ళైతే ముందు ఈ కార్లో వెళ్తూ ఉన్నారు గ్రే కలర్ కార్లో. ఇక్కడ నేను మా పాప నిద్రపోయింది అని చెప్పగానే తనైతే లేసి ఇలా చూస్తూ ఉంది. ఇంతలోనే మనం అనంతపురం రీచ్ అయ్యాము. అక్కడ చూసారా కియా ఫ్యాక్టరీ ఒకటి చూసాను నేను. అది వీడియోలో క్యాప్చర్ చేసి చూపిస్తూ ఉన్నాను. చాలా పెద్ద ఫ్యాక్టరీ ఇదైతే. చాలా వరకు అన్ని పార్ట్స్ ఇక్కడే తయారవుతాయి అని చెప్తూ ఉన్నారు మా వారు. అది అలా ఉండగానే మా బాబు ఇలా స్పెక్స్ వేసుకొని ఎంటర్టైన్ చేస్తూ ఉన్నాడు. పాప అయితే పడుకుండిపోయింది. ఇక్కడ అవి లూజ్గా ఉన్నాయనేసి వాడు ఇలా ఆడుతూ ఉన్నాడు. బోర్ కొడుతుందని చెప్తూ ఉన్నాడు. కట్ చేస్తే కర్నూలు రీచ్ అయ్యాము. ఇక్కడ లంచ్ చేసేదానికోసం ఆగాము. ఇప్పుడైతే లేసి ఇలా డాన్స్లు వేస్తూ ఉంది మా పాప. ఈ హోటల్లో దిగాము లంచ్ కోసం. ఇక్కడ బాగానే నీట్గానే మెయింటైన్ చేశారు. ఫుడ్ అయితే అంత చెప్పుకోదగ్గట్టుగా ఏం అనిపించలేదు మా అందరికీ. పిల్లలైతే గోలీ సోడా అట్లా కొన్ని స్నాక్స్ ఐటమ్స్ తీసుకున్నారు. నిజానికైతే బయట నుంచి చూడగానే నీట్నెస్ని చూసి మేము ఈ హోటల్ లోపలికి వచ్చాము. ఫుడ్ అయితే చాలా చెత్తగా అనిపించింది. వంకాయ బిర్యానీ ఏదో తీసుకున్నాము. చాలా స్పైసీ అనిపించింది. బట్ డెకరేషన్ మాత్రం వాల్ డెకరేషన్ చాలా బాగుంది. అంతలోకి హైదరాబాద్ రీచ్ అయిపోయామండి. ఇక్కడైతే చాలా బాగున్నాయి రోడ్స్ అవంతా కూడా. నాకైతే చాలా నచ్చింది పర్సనల్గా. రోడ్ సైడ్ వ్యూ కూడా చాలా బాగుంది. ఫ్లవర్స్ అదంతా. ఇంతకీ నేను హైదరాబాద్ ఎందుకు రీచ్ అయ్యానో మీ అందరికీ చెప్పలేదు కదా. మా బావగారి వాళ్ళ అమ్మాయి ఇక్కడ హౌస్ వార్మింగ్ ఫంక్షన్ ఉందండి. అది అటెండ్ అవ్వడం కోసమే నేను మా టోటల్ ఫ్యామిలీ అందరం ఇక్కడికి రీచ్ అయ్యాము. ఇక్కడ ఈ డెవలప్మెంట్ చూసి మా వారు నాతో చెప్తూ ఉన్నారు. 10 ఇయర్స్ ముందు తను ఇక్కడే ఉండేవాళ్ళు. అప్పుడైతే ఇంత డెవలప్మెంట్ లేదు అని చెప్తూ ఉన్నారు. మా మ్యారేజ్ అయిన తర్వాతనే తను బెంగళూరులో ఉంటున్నాడు.
అలా తను అప్పుడెలా ఉంది, ఇప్పుడెలా ఉంది అని డిఫరెన్సెస్ చెప్తూ ఉన్నారు. ఇక్కడైతే నాకు మాత్రం ఈ వ్యూ చాలా నచ్చింది. ట్రీస్ కలర్‌ఫుల్‌గా లీవ్స్ ఉండే అట్లా ఫ్లవర్ డిజైన్స్ చాలా బాగా పెట్టారు. సిటీ వ్యూ కూడా అక్కడి నుంచి చాలా బావుంది. గ్లాస్ బిల్డింగ్ పైన ఇలా సన్ పడుతూ ఉంటే చాలా అందంగా అనిపిచ్చింది. ఇలా ఫ్లైఓవర్ మీదైతే ఎలాంటి ట్రాఫిక్ లేకుండా చాలా నిదానంగా వచ్చేసామండి. సిటీలోకి ఎంటర్ అవ్వగానే మా పాప, బాబు ఇప్పుడే నిద్రపోయి లేచారు ఇద్దరు. కార్ ఎక్కగానే వీళ్ళిద్దరూ అసలు ఎలాంటి డిస్టర్బ్ చేయకుండా చాలా బాగా నిద్రపోతారు. ఇక్కడ చూసారా మా పాప నేను ముందే లేసాను అని చెప్తూ ఉంది. బాబు చాలా రేర్‌గా పడుకుంటాడు. బట్ ఈమె మాత్రం కంటిన్యూగా నిద్రలోనే ఉంటది. ఇక్కడ గ్లాస్ బిల్డింగ్ మధ్యలో నుంచి రోడ్ అనేది చాలా బాగా పెట్టారు. ఇది కంపెనీ నేమ్ ఏంటో నాకు తెలీదు. బట్ చూడ్డానికి మాత్రం ఎక్కడో అనదర్ కంట్రీస్‌లో ఉన్నట్టుగా అనిపిచ్చింది ఫీలింగ్ అయితే మాత్రం. పక్కనే ఐకియా బెంగుళూరులో ఐకియా ఎంతమంది విజిట్ చేశారో ఒకసారి కమెంట్ చేయండి. హైదరాబాద్ ఐకియా అయితే బెంగుళూరు కంటే ఇక్కడ నాకు కొంచెం బెటర్‌గా అనిపిచ్చింది. ఎందుకంటే నేను లాస్ట్ టైం వచ్చినప్పుడు ఒకసారి విజిట్ అయ్యాను ఐకియా షోరూమ్‌కి. ఇలా సిటీలోకి ఎంటర్ అయ్యంగానే ట్రాఫిక్ మళ్ళీ స్టార్ట్. బెంగుళూరు కంటే కూడా హైదరాబాద్‌లో ఎక్కువే అనిపిచ్చింది ట్రాఫిక్ అయితే మాత్రం. ఐకియా స్టోర్ అనేది చాలా పెద్దదండి. ఇక్కడ దొరకని వస్తువులు ఏమీ లేవు. బెంగుళూరుతో కంపేర్ చేస్తే ఇక్కడ కొన్ని ఎక్కువ వెరైటీ ఆఫ్ ఫర్నిచర్స్ అయితే చూశాను నేను ఇక్కడ ఈ స్టోర్‌లో. మీకు కూడా అలా అనిపిచ్చిందా ఎవరికైనా? అనిపిస్తే మాత్రం తప్పకుండా కమెంట్ చేయండి. మీరు ఎక్కడ ఐకియా విజిట్ చేశారు అనేది మాత్రం. ఇక్కడ శిల్పారామం మీదుగానే మేము బుక్ చేసుకున్న హోటల్‌కి వెళ్ళాలండి. ఇక్కడ లాస్ట్ టైం నేను వచ్చినప్పుడు విజిట్ అయ్యాను శిల్పారామము. ఫైనలీ డెస్టినేషన్‌కి రీచ్ అయ్యామండి. మేముండే హోటల్ అనమాట ఇది. ద బాల్కనీ లగ్జరియస్ హోటల్. లివింగ్ స్పేస్ అంతా చాలా బావుంటుంది. ఇక్కడైతే మా వాళ్ళు రాంగానే రూమ్‌లో ఆక్యుపై చేసేసారు. ఎక్కడ వస్తువులు అక్కడ వేసేయక ముందే నేను వీడియో తీసుకుంటాను అని చెప్తూ ఉన్నాను. రూమ్ కూడా చాలా స్పేసెస్‌గా ఉందండి. చాలా బావుంది హోటల్ స్పేస్ అదంతా గూడా. ఇక్కడ మాతో పాటు మా రిలేటివ్స్ కూడా వచ్చారని చెప్పాను కదా! తిన పేరొచ్చేసి శిరీష. వాళ్ళిద్దరు పిల్లలు వాళ్ళు. మా రిలేటివ్స్ అందరూ వచ్చామని చెప్పారు కదా! మా మరిది గారు, బావగారు, బాబాయ్ అందరం వచ్చామండి ఫ్యామిలీ అందరం. చాలా బాగా ఎంజాయ్ చేశాము. అంతే అండి. ఐ హోప్ నా వీడియో మీ అందరికీ నచ్చిందనే అనుకుంటున్నా. నచ్చితే మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండి.